హలో అండి, నమస్తే. మేము ఈ తీర్థయాత్రలు తిరిగినప్పుడు మేము బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దాని గురించి మీకు చెప్తాను, వినండి. ఎవరైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు సరదాగా సంతోషంగా పూర్తి చేసుకోవాలనే అనుకుంటారు. గబుక్కున అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉండొచ్చు. ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అండ్ హ్యాపీగా వెళ్ళిపోవాలి. జరిగినవన్నీ తెలుసుకుని వెళ్తే మనం ఇంకా వెళ్ళలేము అలాంటి ప్లేసెస్కి అనమాట కదా. సో మేము 29 మెంబర్స్ తోటి మినీ బస్ అరేంజ్ చేశారు ట్రావెల్స్ వాళ్ళు. మేము బద్రీ, కేదార్, గుప్తకాశీ, జోషిమఠ్, రిషికేశ్, హరిద్వార్ ఇలా మొత్తం కవర్ చేశాడనమాట. త్రిజుగి, నారాయణ్ ఇవన్నీ. జోషిమఠ్ వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం దూరంలో మేము బద్రీనాథ్ చేరుకుంటాం. ఈ టైంలో జోషిమఠ్ నుంచి మా ముందు బస్సు అదే వాళ్ళతోటి అంతే మెంబర్స్ తోటి ఇంకొక మినీ బస్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళ తర్వాత 15 మినిట్స్ తర్వాత మా బస్ మొదలైంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సు ఆగిపోయింది. ఎందుకు ఆగిందా అని చూస్తే పైనుంచి బండరాళ్ళు దొల్లిపోయి ఆ బస్సు లోపలికి వెళ్ళిపోయి అందులో 2-3 చనిపోయి అంత పెద్ద బండరాయి బస్సు లోపల పడుందండి. ఇంకా రక్తాలు కారేవాళ్ళు వాళ్ళు. సో వీళ్ళందరూ కొంచెం గైడ్స్ అందరూ కాంటాక్ట్లో ఉంటారు కదా. మా గైడ్ తివారీ అన్నమాట. అతను వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని హెల్ప్ చేద్దామని ఇతను వెళ్ళిపోయాడు. ఈ లోపల మా బస్సులో వాళ్ళందరూ గొడవ అనమాట. ఒకసారి ఆల్రెడీ దొర్లి పడ్డాయంటే వెనకాలన్నా కూడా వచ్చేస్తాయి, మా బస్సు మీద కూడా పడిపోతాయేమో, నువ్వు ఆపడానికి వీలు లేదు, వాళ్ళకి ఏమన్నా కావాలంటే మన బస్సులో ఎక్కించుకుని వెంటనే వెళ్ళిపోదాం పద 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 అని చెప్పేసి అతన్ని తొందర పెట్టి టెన్షన్ పెట్టేశారు. సో అందులో వాళ్ళందరినీ మా బస్సులో ఎక్కించేసుకుని, ఎందుకంటే మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ వెకేషన్ అవ్వడం వల్ల ఎన్ఆర్ఐస్ అనమాట. సింగపూర్ నుంచి ఎక్కడెక్కడెక్కడి నుంచో యుఎస్, యూకే అలా వచ్చారు. అందరికీ బద్రీ, కేదార్నాథ్ చూడాలని ఉంటుంది కదా. సో వాళ్ళందరూ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు అనమాట. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు వచ్చారు మాతో పాటు. చాలా బాగుండింది, అందరం ఎంజాయ్ చేసాం, అందరు ఫ్రెండ్స్ అయ్యాం. చాలా బాగుంది జర్నీ అంతా, అన్నీ చూసుకున్నాం. ఇంకా బద్రీ చేరే లోపల ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో అందులో 2 చనిపోయారు పాపం. ఎక్కడెక్కడ వాళ్ళు దేవుణ్ణి చూడడానికి వస్తే ఆ దారిలో చనిపోవటం అనేది భగవంతుడు ఎక్కడ రాసిందో చూడండి. చౌకాసేపు ఉంటే దేవుణ్ణి దర్శించుకునేవాళ్ళు అలా అయిపోయిందనమాట. సో కేదార్ వెళ్ళినప్పుడు కేదార్ నుంచి వచ్చాము, అక్కడంతా విపరీతమైన వర్షాలు పడిపోయి కేదార్ మూసేశారు. బద్రీ దర్శనం చేసేసుకుని అంతా వచ్చిన తర్వాత బద్రీలో వాతావరణ దృష్టి చూస్తే బద్రీ మూసేశారు. మేము ఇక్కడ వాళ్ళందరికీ టెన్షన్ అనమాట. సో ఫ్రెండ్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు అందరూ ఎలా ఉన్నారంటే కాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము బుక్ చేసుకున్నప్పుడు అప్పట్లో చేసుకున్నాం కాబట్టి అది కష్టమైన యాత్ర అని తెలియదు, అన్ని కష్ట నష్టాలకు వచ్చి వెళ్ళాలని తెలియదు. ఏదో వెళ్ళిపోయాం, చక్కగా చూసుకుని వచ్చేస్తాం తప్ప ఈ ఇన్సిడెంట్ చూడంగానే ఇంకందరికీ మనం ఇంటికి వెళ్తామా లేదా, సేఫ్గా ఇంటికి చేరుకుంటామా లేదని అందరికీ మనసులో ఒక రకమైన భయం, టెన్షన్ వచ్చేసింది అనమాట చూడంగానే. ఆ తర్వాత జోషిమఠ్ కూడా కుంగిపోవడం అలా ఏవేవో జరుగుతుందని చెప్తారు కదా. జోషిమఠ్ 108 వైష్ణవ దివ్య దేశాలలో కూడా ఒకటన్నమాట. సో ఇవన్నీ చూసుకుని వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందండి. బద్రీ అనగానే ఇంక అందరికీ హడాలు. ఇంక అప్పుడు వచ్చేసి కామ్గా ఆ తర్వాత మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత డే అంతా జర్నీ చేసి ఆ తర్వాత హరిద్వార్లో గంగా హారతి చూపిస్తారు ఈవినింగ్. అది చూసి అందరు అక్కడ స్నానాలు చేసి గంగలో మునిగి ఆ హారతి చూసుకున్న తర్వాత ఇంకా అప్పటికని మనశ్శాంతించలేదు. సో నాకు గుర్తొచ్చింది అనమాట, మేము బద్రీ వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఇదే టాపిక్ రిలేటెడ్ కాదు కానీ ఒకటి గంగా నదిలో మునిగేసి గంగకి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయకూడదు, ఇంకా గంగా నీళ్ళని ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు గంగా స్నానం చేసేటట్టయితే హారతి ఇచ్చే లోపలే స్నానం చేయండి. హారతి అయిపోయిన తర్వాత దీపాలు వదలడం కానీ స్నానాలు చేయటం కానీ చేయకూడదు. సో వెళ్ళే ముందు మనసులో ఏం పెట్టుకోకుండా ఏమీ జరగదు, భగవంతుడు మన ఎందుంటే చక్కటి యాత్ర జరుగుతుంది. మీరు అన్ని యాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.